ఎస్వి గోశాలలో గోవుల మృతి అంశం ఏపీలో రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుంది. ఈ విషయంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయనపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ధర్మకర్తలి మండలి ఫిర్యాదు చేసింది. ఎస్వి గోశాలలో 100 ఆవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలలుగా మార్చారని భూమన తప్పుడు ఆరోపణలు చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఎస్వి గోశాలలో ఏం జరిగింది, ఎందుకు ఈ విమర్శలన్న దానిపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మొన్న తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం, ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో గోవుల మృతి వివాదం రాజుకుంది. టీటీడీ రాజకీయాలకు అడ్డాగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయొద్దంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే హెచ్చరించారు. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే లక్ష్మణ్ గారు, వైసీపీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కంచర్ల విజయభాస్కర్ గారు, నమస్తే అండి. సార్, తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడేమో గోవుల వివాదం వస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన తిరుమలను రాజకీయాలకు అడ్డాగా మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినట్లు రాజకీయాలకు అతీతంగానే ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన పుణ్యక్షేత్రం, హైందవ ధార్మిక విశ్వాసాలకి మూల రూపం తిరుమల. మరి ఆ తిరుమలలో రాజకీయాలకు అతీతంగా దాన్ని పవిత్రంగా ఉంచాలని చెప్పే ఉద్దేశంతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగానే ఉంచాలనే చిత్తశుద్ధితోనే పరిపాలన సాగుతుంది టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో. అయితే లోకం దృష్టికి ఆరోపణలని, గోవులు మృతి చెందాయన్న ఆరోపణలను తీసుకుని ఇచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నేపథ్యాన్ని ఒకసారి మనం పరిగణలో తీసుకోవాలి. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో నామినేషన్ వేశాడు. చిరంజీవి గారు 2 చోట్ల నామినేషన్ వేశాడు. 2 చోట్లలో ఒకటి తిరుపతిలో ఆయన క్యాన్వాస్ ప్రజాస్వామ్యబద్ధంగా అభం శుభం తెలియని చిరంజీవి, ఏ కుళ్ళు కపటాలు తెలియని చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తన మానాన్ని తాను ప్రచారానికి వెళ్తూ ఉంటే నిరంతరం ఆయన్ని వెనకజేరి వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా చివరి 2 రోజులైతే ఆయన్ని వెంటాడారు. ఆయనకి స్వేచ్ఛ లేకుండా చేశారు. ఆయన ప్రచారానికి స్వతంత్రత లేకుండా చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. లోకమంతా కోడై కూసింది. ఆ సానుభూతి పవనాల్లో నుంచే చిరంజీవి అక్కడి నుంచి మెజార్టీతో గెలవడం జరిగింది. మరి కరుణాకర్ రెడ్డి ముఠా ఆ చివరి 2 రోజులు సాగించిన దౌర్జన్యం, దమనకాండ తిరుపతి ప్రజలందరికీ తెలుసు. పైగా ఈయన తన కుమార్తెల వివాహాలు ఏ పద్ధతిలో చేశాడో లోకానికి తెలుసు. క్రైస్తవ సాంప్రదాయ పద్ధతుల్లో చేశాడు. అదేవిధంగా మొన్న జరిగిన తొక్కిసలాటలో కూడా ఈ మాజీ గోశాల డైరెక్టర్ హన్నాథరెడ్డి గారి పాత్ర ఉందనే అభియోగాలు నిండుగా ఉన్నాయి. మరి ఏదో ఒక విధంగా జగన్ మెప్పు పొందాలి, తిరిగి వారి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళకి మళ్ళీ కొలువులు వస్తాయి. కాబట్టి ఏదో ఒకటి రచ్చ సృష్టించాలి. అందులో భాగంగా ఎప్పటికప్పుడు వీళ్ళు ఏదో ఒక అలజడి సృష్టిస్తుంటారు. అందులో భాగమే గోశాలలో ఆవులు మృతి చెందాయి అనేది. గోశాలకి భక్తులు, దాతలు చాలామంది గోవుల్ని ఇస్తుంటారు. ఆ గోశాల హైందవ ధర్మానికి గోవు ముక్కోటి దేవతలకు ప్రతినిధిని. గోవులతో పంచగవ్యాలు, గోమూత్రము, గోవు పేడ, గోవు పాలు, గోవు పెరుగు, ఇవన్నీ ఈ పంచగవ్యాలు ఎంతో ఆయుర్వేద వైద్యంలో కూడా ప్రతీతి. మరి హైందవ ధర్మానికి ముఖ్యంగా గోవుని మాతగా పూజించే సాంప్రదాయం ఉంది. ముక్కోటి దేవతలు గోవులో ఉంటారనేది మన విశ్వాసం. మరి ఆ గోశాలని పవిత్రంగా ఉంచుతారు. ఎంతోమంది దాతలు ఇస్తుంటారు. మరి ఆ గోవులు మెయింటెనెన్స్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడు. మరి ఇప్పుడు హన్నాథరెడ్డి గారు మాజీ డైరెక్టరు, ఇప్పుడు ఇన్ఛార్జి డైరెక్టర్గా శ్రీనివాసరావు ఎవరో ఉన్నారు అక్కడ. మరి
కానీ ఆ గోవుల్లో ఏదేమైనా అక్కడ గోవులు చనిపోయాయి అన్నదైతే వాస్తవం అని ఇప్పుడు కూడా భువన కరుణాకర్ రెడ్డి తన వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనైతే ఉన్నాయని చెప్తున్నారు. ఈవో ప్రకటించిన గోవులు 22 చచ్చిపోయాయని చెప్తే టీటీడీ చైర్మన్ 22 చనిపోయాయని చెప్తే ఈవో శ్యామలరావు గారు 43 చనిపోయాయని చెప్తారు. అయితే సీఎం అయితే అసలు గోవులే చనిపోలేదని చెప్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనను ఎలా చూడాలి? సీఎం గారు ఏం చెప్పారు? ఏ గోవులు చనిపోలేదని చెప్పారు. చెప్తాను. ఇప్పుడు మార్ఫింగ్ ఫోటోలతో ఇవి స్పష్టంగా దీని మీద కేసు బుక్ చేస్తున్నారు. అన్నీ వెలుగులోకి వస్తాయి. మార్ఫింగ్ చేయడం వాళ్ళకి వెన్నత పెట్టిన విద్య. గోశాలలో వారి 5 సంవత్సరాల పాలనలో ఎన్ని గోవులు మృతి చెందింది ఆ వివరాలు కూడా వస్తాయి. మరి ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో గోశాల పరిస్థితి మీద కూడా అన్ని లెక్కలు తీస్తున్నారు. అన్ని వివరాలు వెల్లడవుతాయి త్వరలో. మరి గోశాలలో వృద్ధాప్యం వల్ల కొన్ని గోవులు, అనారోగ్యం వల్ల కొన్ని గోవులు, అసలు మృతి అనేది లేకుండా ఏ ప్రాణికైనా ఉంటుందా? జాతస్య హి ధ్రువో మరణం. ప్రాణికైనా, మనిషికైనా, జంతువుకైనా, పక్షికైనా మృత్యు అనేది సహజసిద్ధం. అయితే సహజసిద్ధంగా చనిపోయిన వాటిని పోతే అక్కడ ట్రీట్మెంటు వెటర్నరీ వైద్యం అందలేదని కాదు. లేకపోతే అంతకుముందు వారు 10 మాసాలకు ముందు చాలా పురుగులు పట్టిన దాణ, నాసిరకం దాణ, పురుగులు పట్టిన దాణ అందించారు. అవి అప్పటికప్పుడు వాటి ప్రభావం ఉండదు. స్లో పాయిజన్. ఏమన్నా మరణాలు సంభవిస్తే ఆ స్లో పాయిజన్ వల్లే మాణిచ్చి ఉండాలి. స్లో పాయిజన్ వల్ల మాణిచ్చి ఉండాలి. అంటే 10 మాసాల క్రితం వారు పెట్టిన దాణ నాసిరకం దాణ. పోతే నాసిరకం అక్కడ షెడ్లు అన్నీ ఆనాడు 10 మాసాల క్రితం వాళ్ళు ఆ షెడ్లు అవన్నీ సరిగా పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల కావచ్చు. వీటన్నిటి పరిణామాలకు పరాకాష్ఠగా ఏదైనా మృతి చెంది ఉంటే 10 మాసాల క్రితం వరకు పరిపాలించిన వారు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఇప్పుడు గోశాలలో 5 సంవత్సరాల నాడు ఎన్ని గోవులు మాణిచ్చాయి, ఈ 10 మాసాల్లో ఎన్ని గోవులు మాణిచ్చాయి, ఎవరి పరిపాలనలో నాసిరకం దాణా ఉంది, ఎవరి పరిపాలనలో మేలు రకం దాణా ఉంది, పోతే ఎవరి పరిపాలనలో పరిశుభ్రత లోపించింది, పరిశుభ్రత బ్రహ్మాండంగా ఉన్నది అనే వివరాలన్నీ త్వరలో లోకానికి వెల్లడిస్తుంది టీటీడీ బోర్డు. అదేవిధంగా ఈవో గారు ప్రెస్ మీట్లో చెప్పారు. అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పారు. అన్ని లోకానికి అన్నీ విశదం చేశారు. పైగా టీటీడీ బోర్డు చైర్మన్ ఆయన కమర్షియల్ మ్యాన్ కాదు, లేకపోతే రాజకీయాలని జుంటి తెనిలాగా పటికి బెల్లంలాగా జురుకోవడానికి రాలేదు. ఆయనకేమీ రాగద్వేషాలు లేవు. ఆయన చిత్తూరు జిల్లా వాస్తవ్యులు, పరమ భక్తుడు. ఆయన ఏదో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడే కానీ వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇవన్నీ త్వరలో వెలుగులోకి వస్తాయి. రైట్ సార్. మనతో పాటు లక్ష్మణ్ గారు వైసీపీ నాయకులు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్, తిరుమలలో గోవుల మరణం సహజసిద్ధంగా జరిగింది తప్పించి అందులో వేరే ఏం లేదు. సహజ మరణాలను కూడా కావాలని రాజకీయం చేస్తున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గోవులు చాలా మృతి చెందాయి. వాటిపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. అప్పట్లోనే విజిలెన్స్ కొన్ని లెక్కలైతే తేల్చింది అని చెప్తున్నారు. ప్రధానంగా గతంలో దానా విషయంలో కానీ లేకపోతే గోవుల సంరక్షణ విషయంలో కానీ వైసీపీ సరిగ్గా వ్యవహరించలేదని టీడీపీ విమర్శిస్తూ ఉంది. లక్ష్మణ్ గారు. విజయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఎప్పుడు లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలో మరి 100కు పైగా, దాదాపుగా 150 పైగా గోవులు మరణించాయని బయటికి రావడం జరిగింది. వాళ్ళు ఒక పక్క ఏం చెప్తూ ఉన్నారంటే, సాక్షాత్తు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు ఏమంటా ఉన్నాడు, ప్రతి నెల కూడా 15 నుంచి 20 పైగానే, సుమారు 20-30 మధ్య ప్రతి నెల కూడా చనిపోతూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు 150 పైగానే ఈ మధ్యన వీళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 10-11 నెలల్లో దాదాపుగా 200 పైన మరి గోవులు చనిపోయిన వాళ్ళు లెక్కలు చెప్పారు. ఒక పక్కన 200 పైగా గోవులు చనిపోయిన వాళ్ళు చెప్తున్నాయి. సీఎం గారు ఏమంటారంటే, ఒక గోవు కూడా చచ్చిపోలేదు, ఒక ఆవు కూడా ఎక్కడ చచ్చిపోలేదు అంటారు. అంటే వీళ్ళకి కమ్యూనికేషన్ ఏమైనా గ్యాప్ వచ్చిందా, వీళ్ళ మధ్య ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాప్ వచ్చిందా అనేది నాకు అర్థం కావట్లేదు.
ఒక సాక్షాత్తు ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ దగ్గర ఒక ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, మీ దగ్గర డీటెయిల్స్, ఒక స్టాటిస్టిక్స్ పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఈ ప్రజలకి హామీలు ఇచ్చినట్టుగా అబద్ధాలు ఆడిసి ఎలక్షన్లోకి ఎలాగైనా మనం అధికారంలో రావాలని చెప్పి మీరు ఇచ్చిన దొంగ హామీలు ప్రజలు నమ్మేస్తున్నారు కదా అని ఇవి కూడా మీరు ఎలా పడతారో మాట్లాడితే కుదరదు కదా చంద్రబాబు నాయుడు గారు. క్రిస్టల్ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఈఓ, మీ యొక్క చైర్మన్, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఆ గో సంరక్షణలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఎస్ ఆవులు చనిపోయినాయి, ఆవులకి సరైన పద్ధతిలో దానా పెట్టట్లేదు, నాశరకమైన దానా పెడుతూ ఉన్నారు, అక్కడ గోవులకి కేటాయించిన డబ్బులు కూడా వీళ్ళు మరి గోవులకు పౌష్టికాహారం ఇవ్వకుండా ఆ యొక్క కేటాయించిన డబ్బులు కూడా పందికొక్కలు తింటూ ఉన్నారంటే అర్థమవుతా ఉంది. ఒక పక్కేమో టీటీడీ విలువలు పెంచుతాం, తిరుమల తిరుపతి దేవస్థానం విలువలు పెంచుతాం, గోరక్షణ మేమే చూసుకుంటామని చెప్పి ఎన్నో రీఫార్మ్స్ తీసుకొస్తాం, ఆ టీటీడీలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తామని చెప్పినటువంటి బిఆర్ నాయుడు, ఇవో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, మీ కంటికి కనబడట్లేదా? గోమాత అంటే మీ అందరూ కూడా ఆ ఉదయం లగ్గానే ఒక దేవుడిలో పూజిస్తారే, ఒక దేవతలో పూజిస్తారే, అటువంటి గోమాత చనిపోతే ఈ యొక్క సనాతన పరిరక్షిత ధార్మికుడు ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లా. నారా లోకేష్ గారు ఎందుకు స్పందించారో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా ఒక ఆవు కూడా చనిపోలేదని ఎడపడ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఒకటే చెప్తా ఉన్నాం, క్రిస్టల్ క్లియర్ గా మనకు కానీ కానీ వైసీపీ ఇదంతా రాజకీయంలో భాగంగానే కావాలని టీడీపీని బదనాం చేసే, టీటీడీని బదనాం చేసే విధంగానే చేస్తుంది తప్పించి ఇందులో వాస్తవాలు లేవంటున్నారు. అసలు 100 గోవులు చనిపోయాయని మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఉంది? మీరు ఏ ఆధారాలతో చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళు తీసిన ఫోటోలే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీసిన ఫోటోలు బయటకు వచ్చినాయి. ఎవరైతే గో సంరక్షణగా పెట్టినటువంటి అక్కడ పనిచేస్తున్నట్టు అక్కడ ఆ యొక్క ఆవుల యొక్క పేడని కానీ, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు క్లీన్ చేయడానికి కానీ, ఆవులకు దానా వేయడానికి ఉన్నటువంటి సిబ్బంది కానీ, ఆ సిబ్బంది ఫోటోలు తీసి బయటికి పెట్టారు. అయ్యా ఇక్కడ ఇటువంటి ఎవరికి ఫోటోలు పెట్టారండి? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి పెట్టారా? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు పెట్టారా ఫొటోస్? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి ఎలాగని తెచ్చుకుంటారండి సమాచారం అనేది? అంటే ఆయనకి పెట్టారా? అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఫోటోలు పెట్టారని చెప్తున్నారు కదా, అది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి పెట్టారా లేకపోతే సోషల్ మీడియాలో ఏమన్నా వైరల్ అయిందా అని అడుగుతున్నా. నేను అనేది బొమ్మన కరుణాకర్ రెడ్డికి పెట్టండొచ్చు, లేదా కాన్ఫిడెన్షియల్ గా ఇంకా థర్డ్ పార్టీ ఎవరైనా ఇచ్చుండొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇటువంటి అక్రమ ఏవైతే జరుగుతున్నాయో ఇవే బయటపడకుండా చేస్తున్నటువంటి టీడీపీ, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో ఇది బయట ప్రజలకు తెలియాలి, హిందువులకు తెలియాలి, హిందూ ధార్మికులకు తెలియాలి, హిందూ పరిస్థితి వాళ్ళకి తెలియాలి. ఒక టీటీడీలోనే ఇది ఇలా జరిగితే బయట పరిస్థితి ఏంటనేది తెలియపరచడానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందువులు గోరక్షణ ఆవుల్ని దేవతలుగా పూజించి వాళ్ళే బయట పెట్టారు. వాళ్ళ బయట పెట్టిన లక్ష్మణ్ గారు ఒకటి, ఏదేమైనా ఆధారాలతోనే మనం చెప్పాలి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఫోటోలు తీసి బయట పెట్టారని చెప్తున్నారు. రేపన్న రోజున ఇవి ఖచ్చితంగా వాళ్ళే పెట్టారని మీరు నిరూపించగలుగుతారా దీనికి సంబంధించి? లేకపోతే మీరు బ్లేమ్ అయ్యే అవకాశం, అంటే ఆరోపణలు చేయడం కాదు కదా, దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. విజయ్ గారు, గోవులు చనిపోయినాయి వాస్తవా కాదా విచారణ జరిపించమనండి. టీటీడీ లడ్డులో సిట్ వేశారు కల్తీ నెయ్యి జరిగిందని. ఆవులు చనిపోయా లేవనేది దర్యాప్తు చేయండి, విచారణ జరిపించండి. ఎందుకు చనిపోయినాయి, ఎందుకు ప్రతి నెల కూడా 15 నుంచి 20 ఆవులు ఎందుకు చనిపోవాల్సిన అవసరం ఏమొస్తూ ఉంది? మీరు క్రిస్టల్ క్లియర్ మీరు లెక్కలో వదిలేరు. మీ బిఆర్ నాయుడు గారు, మీ ఆలియా ఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు, ప్రతి నెల కామన్ గా 20 నుంచి 30 ఆవులు చనిపోతున్నాయి. కొన్ని అనారోగ్యంగా చనిపోతున్నాయి, కొన్ని మరి పౌష్టికాహారం లేకపోతే ఏ లోపంతో తెలియదు కానీ చనిపోతూ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్తూ ఉన్నారు కదా. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు బిఆర్ నాయుడు, ఏం చెప్పాడు? ఇవో చనిపోతూ ఉన్నాయి వాస్తవమే. మీరు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్న తర్వాత మమ్మల్ని మీరు నిరూపించండి అని మమ్మల్ని అంటే విచారణ జరిపించండి.
ఉమ్. అక్కడ అంటే నిజంగా ఆరోపణలు చేసేటప్పుడు ఆవులు మనం కూడా చనిపోయాయి అలా కాదు అసలు లక్ష్మణ్ ఆవులు గారు చనిపోయిన అంటే కారణాలు అలా కాదు. ఆవులు మేసే మేతలో ఇప్పుడు ఏమైనా చనిపోయారా? రాజకీయ విమర్శలు ఏదైనా చేయొచ్చు కానీ దానికి ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఏమంటారు? రేపొద్దున విచారణలో అవేమి 100 గోవులు చనిపోలేదంటే మీరే బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది కదా. విజయ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద స్పందిస్తారో, ప్రశ్నిస్తారో, అడుగుతారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఉమ్. ఇదేగా జరుగుతా ఉంది. కానీ అంటే ఇప్పుడు ఎవరు ఈ ప్రశ్నిస్తారో ఎస్వి వాళ్ళని గోశాలలో అయితే ప్రశ్నించడం మానేస్తారా? ఎస్వి గోశాలలో అయితే ఎలాంటి ఆవులు అయితే చనిపోలేదు. ఏదన్నా ఉంటే సహజ మరణాలు తప్పించి ఇంక మరేం కాదు, 100 గోవులు అనేది అవాస్తవం అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వైసీపీకి ఉంటుంది కదా. భూమన కరుణాకర్ రెడ్డి ఏదో చెప్పారు 100 గోవులు అన్నారు. ఆ 100 గోవులను ఇప్పుడు మీరు ఎలా నిరూపించగలుగుతారు? సార్ 100 గోవులకు మించి చనిపోయినాయి. అక్కడ దాతలు ఎన్ని మీరు లిస్ట్ తీయండి. ఏ దాతలు ఎప్పుడు ఏ నెలలో ఎన్ని గోవులను అక్కడ ఇచ్చారు, దానం చేశారు, ఎన్ని గోవులు ఉన్నాయి, ఎన్ని గోవులు చనిపోయి అక్కడ లిస్ట్ ఉంటది కదా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ఫోటోలు ఇవన్నీ ఫేక్, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడో జరిగినాయి కూడా ఇప్పుడే జరిగినట్టుగా చూపిస్తున్నాయి. కావాలని వైసీపీ ఇదంతా టీటీడీని ప్రతిష్టను దెబ్బతీయడానికే చేస్తుందని చైర్మన్ కూడా ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈరోజు ఫిర్యాదు కూడా చేశారు. విజయ్ గారు, ఆ ఫోటోలు మీరు డూప్లికేట్ అనుకున్నా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసింది అనుకున్నా, ఫోరెన్సిక్ రిపోర్ట్లు తీసుకురండి, పంపించండి. అవి ఎవరైనా క్రియేట్ చేశారా? నిజంగానే చనిపోయినాయా? ఇది ఎందుకు ఒకరు చనిపోతే ఎందుకు చనిపోయినాయి? వారు 100కు పైగా చనిపోయాయి అంటున్నారు. 100కు పైగా గోవులు. వాటి మృత కళేబరాలను చూపించాలి. మృత కళేబరాలను చూపించాలి. మీరు చేతకానాలు కాబట్టి మీరు సమాధానం చెప్పట్లా. ప్రభుత్వం మీ దగ్గర ఉంటే ఆవులు చనిపోయి 100కు పైన ఆవులు చనిపోయాయి అంటే అది ఎవరో కావాలని మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. వచ్చిన ఫోటోలో ఆర్టిఫిషియల్ ఆరోపణలు చేయడం కాదు, మృత కళేబరాలు చూపించాలి. మృత కళేబరాలు అడిగాను. ఉన్నారా? రైట్ లక్ష్మణ్ గారు ఆ ఫోటోలో ఒరిజినల్ డూప్లికేట్ తేల్చే కార్యక్రమంలో మీ చేతిలో అధికారం ఉంటే, మీ చేతిలో అన్ని వ్యవస్థలు ఉంటే ఖచ్చితంగా లక్ష్మణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ టీటీడీ అధికారులు అయితే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే కంప్లైంట్ కూడా రేస్ చేయడం జరిగింది. రైట్ మనతో పాటు కృష్ణాంజనేయులు గారు, విశ్లేషకులు. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఒక నిమిషం క్రిస్టల్ క్లియర్ గా మనకు కనబడుతూ ఉంది. 100కు పైగా 100 నుంచి 200 లోపు ఆవులు చనిపోయినాయి. వాటికి పౌష్టికాహారం వీళ్ళు ఇవ్వట్లేదు. కావాలని నిర్వీర్యం చేస్తూ అక్కడ మెయింటెనెన్స్ డబ్బులు లక్ష్మణ్ గారు కావాలని సరిగ్గా దానా పెట్టకపోవడం, సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం అంటే అది ఖచ్చితంగా టీటీడీ ప్రతిష్ట లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. కావాలని ఎందుకు చేస్తారు? ఏదైనా సహజ మరణాలు ఉండొచ్చు కదా. గోశాల సిబ్బంది చెప్పారు గత ప్రభుత్వంలో ఆ విధంగా జరిగిందని, నాసిరకం దాణా పెట్టారని. వారు ఈ ప్రభుత్వంలో పెట్టారని చెప్పలా, అబద్ధ ప్రచారం అది. ఈ ప్రభుత్వంలో నాసిరకం దాణా పెట్టారని సిబ్బంది ఎవరు చెప్పలా. తప్పుదారి పట్టించే ప్రకటన చేయొద్దు. పెద్ద పెద్ద అరుపులు, కేకలు పనికిరావు. అనవసరమైన ప్రకటనలు చేయొద్దు. విజయభాస్కర్ గారు లక్ష్మణ్ గారు ఇంకా మాట్లాడదు కానీ మనతో పాటు రైట్ లక్ష్మణ్ గారు మాట్లాడదు కానీ రైట్. కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి? ఎస్వి గోశాలలో అయితే 100 ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇదంతా టీటీడీ వైఫల్యం లేకపోతే ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కానీ అదేమీ లేదు, గోవులు సహజ మరణాలు కొన్ని ఉన్నాయి, ఆ మాట వాస్తవమే. కానీ టీటీడీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి అంటూ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఎలా చూడాలి? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆరోపణలకి టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా సమాధానం ఇచ్చారు. ఎక్కడా కూడా శ్యామలరావు ఆవులు చనిపోలేదు అనేటువంటి విషయాన్ని నేను చెప్పలేదు. ఆయన కూడా శ్యామలరావు తన యొక్క వివరణలో
ఆవులు చనిపోయాయని చెప్పారు. 173 ఆవులు గత సంవత్సరం చనిపోయాయి 2024లో. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు 43 ఆవులు చనిపోయాయి. అయితే ఇవన్నీ కూడా సహజ మరణాలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే 100 ఆవులు చనిపోయినాయి అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తే వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు కూడా దానికి కొంచెం అటు ఇటు దగ్గరగానే ఉన్నాయి. అయితే ఆవులు చనిపోవటం అనేటువంటిది వాస్తవం. అయితే శ్యామలరావు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆవులు ముసలి వాటిని కొన్నిటిని ఇవ్వటము, అవి వయసు అయిపోయి చనిపోవటము అంతే తప్ప మా దగ్గర ఎక్కడ నిర్లక్ష్యం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఈ వివరణ ఎప్పుడు చెప్పాడు శ్యామలరావు? ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాత ఈ వివరణలు తీసుకొచ్చి చెప్తున్నారు. అదేవిధంగా శ్యామలరావు ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అక్కడ మొత్తం దాని గోశాలకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని కూడా ఎంటర్ చేయలేదు. అక్కడ మొత్తము కలుషితమైనటువంటి నీళ్ళు ఇచ్చారు, సరైన గడ్డి పెట్టలేదు. ఇలాంటివన్నీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈవో శ్యామలరావు యొక్క డ్యూటీ ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఎవరైనా ఆరోపణ చేయొచ్చండి. గోవు చనిపోతే అది ఎవరు ఆధీనంలో ఉన్నటువంటి గోశాల? టీటీడీ ఆధీనంలో ఉన్నటువంటి గోశాల. మీ నిర్లక్ష్యం ఉంది, గోవులు చనిపోతున్నాయని ఒక ఆరోపణ వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకొకళ్ళ ఆరోపణ కానీ ఇంకోటి చనిపోతున్నాయా లేవా? ఎందుకు చనిపోతున్నాయి? దీనికి కారణం ఏంటి? నిర్లక్ష్యం ఉందా? నిర్లక్ష్యం ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఇవి చెప్పాలి. అంతేగాని నువ్వేమన్నా ఈవో శ్యామలరావు ఏమైనా రాజకీయ నాయకుడు? నువ్వు రాజకీయ నాయకుడిలాగా మేము ఆ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా చేశారు, ఈ విధంగా ఇన్ని సరిపోయినాయి అని. మరి ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? 10 నెలలు అయింది. శ్యామలరావు ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన తీసుకొచ్చి టీటీడీ ఈవోగా వేశారు. 10 నెలల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన గోవులు తెచ్చిపోయేటువంటి విధంగా చేస్తే మరి ఆ రోజు చర్యలు తీసుకోకుండా ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిలాగా ఇది ఒకటి అలవాటు అయిపోయింది అందరు అధికారులకి. ఏమిటి అని అంటే ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తే గత ప్రభుత్వంలో అది చేశారు, ఇది చేశారు అని మొన్న రామగిరి ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తాడు. దానికి ఒత్తాసు పలికేది హోంమంత్రి. ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాటి మీద ఒక రాజకీయ నాయకుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన స్టేట్మెంట్లు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆహా ఓహో శ్యామలరావు చూడండి ఇట్లా మాట్లాడాడు. నీ డ్యూటీ యాజ్ పర్ నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నీ డ్యూటీ చేయాలి నువ్వు. అంతేగాని ఒక రాజకీయ నాయకుడిలాగా మరి నువ్వు రాజకీయ నాయకుడిలాగా విమర్శలు చేస్తే ఎట్లా? ఇప్పుడు ఈ డిబేట్లో సపోజ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, లేకపోతే కూటమి ప్రభుత్వం తరఫున ఉంటారు. వాళ్ళ పార్టీ వైఖరో వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ విమర్శలు చేయొచ్చు. అది వాళ్ళ రాజకీయ పార్టీ కదండి. టీటీడీ ఈవో విమర్శలు చేయటం ఏంటండి? నువ్వు 10 నెలల నుంచి ఏం చేస్తున్నావు? గత 5 ఏళ్ల పాటు అవి చనిపోయి ఉంటే వచ్చిన తర్వాత మీ దగ్గర అవన్నీ ఉన్నాయి. మరి ఫోటోలు అన్నీ ఏది చూపించాడు కదా మీడియాకి ఈవో శ్యామలరావు. మరి ఇప్పుడు ఏం చేశారు 10 నెలల వివరాలు చెప్పాడు. తనకు తెలిసి ఏ వివరాలు చెప్పేదండి నాకు అర్థం కాదు. ప్రతిపక్ష నాయకుడిలాగా కాదు, గోవులు చచ్చిపోతే ఒక అధికారిగా ఏం చర్యలు తీసుకున్నప్పుడు చర్యలు తీసుకోకుండా మీరు ఈ రోజున మీరు తప్పులు చేస్తూ గోవులు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాని గోవులు చనిపోకుండా ఉన్నటువంటి దానికి చర్యలు మీరు చెప్పాలి. లేదు అంటే గత ప్రభుత్వంలో గోవులు చనిపోయేటువంటి విధంగా జరిగి ఉంటే వాళ్ళ మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీకు అధికారం ఉంది కదా. ఇక్కడ ఒక అంశం అండి, టీటీడీకి కావలసినటువంటి నిధులు ఉన్నాయి, డబ్బులకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకలు సమర్పించుకుంటా కావాల్సినన్ని నిధులు ఉన్నాయి. మరి టీటీడీ పరిధిలో టీటీడీ ఇప్పుడు లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి గో నెయ్యి కానివ్వండి ఇవన్నీ బయట కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు గోశాలను డెవలప్ చేసి ఇంకా గోవుల్ని సేకరించి వాటిని జాగ్రత్తగా చూసుకొని ఇక్కడే అసలు ఆవు నెయ్యి వచ్చేటువంటి విధంగా తయారు చేసుకొని ఇవి చేస్తే దానివల్ల ప్రైవేటు వాళ్ళకి ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏవో కల్తీలు చేస్తారనేటువంటి ఇబ్బందులు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మనం లడ్డూలో ఉపయోగించేదానికి అవకాశం ఉంది. అలాంటిది వదిలిపెట్టి ఉన్నటువంటి ఆవులకు సరిగ్గా గడ్డి వేయకుండా నీళ్లు పెట్టకుండా ఈ రోజున మీ నిర్లక్ష్యం వల్ల చనిపోతుంటే
మరి వాళ్ళు ఏదో మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి గుడ్డ కలిసి లోపల వాళ్ళ ముఖాన్ని వేసేసి వాళ్ళ మీద ఆరోపణ చేసేసి సరిపోయిందా? మీరేమన్నా ఇప్పుడు ఆవులు చచ్చిపోలేదని శ్యామలరావు చెప్పారా? చచ్చిపోయింది అని చెప్పాడు ఆయన. మీరు కావాలంటే ఆ స్టేట్మెంట్ వినండి. కానీ అవన్నీ కూడా సహజ మరణాలు, సహజసిద్ధంగా సహజ మరణాలు, సహజ ఓకే. మరణాలు సహజ కింద మరణాలు. చూస్తారు. అంటే వీళ్ళ దగ్గరేమో సహజ మరణాలట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏమో మొత్తం వాళ్ళకి నీళ్లు పెట్టకుండా గడ్డి పెట్టకుండా చంపేశారట. నేను ఒకవేళ అలా తప్పు చేసి ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను అడుగుతున్నా. అసలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత విమర్శ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా. నువ్వు రాజకీయ విమర్శలు చేయడానికే సీట్లో కూర్చున్నది. రైట్ రైట్ బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం అండి. Right. కూటమి ప్రభుత్వం కూడా తప్పులు జరిగినప్పుడు విమర్శ వస్తే సరిదిద్దుకోవాలి తప్ప ఎదురు దాడి చేయటము, అధికారుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టించడం. రేపు పొద్దున మీరు కూడా రేపు పొద్దున అధికారం పోతే మిమ్మల్ని వాళ్ళు ఇంకొక వాళ్ళ అధికారులతో వాళ్ళు తిట్టిస్తారు. వైసీపీ కూడా అలానే చేసింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనే అటువంటి వ్యక్తి సిఐగా ఉండి ఆ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డిని, దివాకర్ రెడ్డిని పోలీస్ డ్రెస్ వేసుకొని బండ బూతులు తిట్టాడు. తిట్టినందుకు జగన్మోహన్ రెడ్డి పిలిచి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఆ సంస్కృతి వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మీరు కూడా అదే తయారు చేస్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెడితే ఇలానే ఉంటుంది. రైట్. విజయభాస్కర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ విమర్శల్ని తిప్పికొట్టాలి, లేకపోతే అక్కడ జరిగింది ఏంటో చెప్పాలి. కానీ ఎప్పుడో జరిగిన విషయాన్ని గతంలోనే మీ హయాంలో ఎలా జరిగింది, అన్ని గోవులు చచ్చిపోయాయి, అప్పుడు దానా సరిగా లేదు, దానివల్లనే ఇప్పుడు కూడా ఏదో జరిగింది అన్న విధంగా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అందులోనూ ఒక టీటీడీ ఈవో రాజకీయ నాయకుల్లా ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. పాపం ఆయన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడాడంటే అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలో లోపంగా భావిస్తున్నాను. ఆయన ప్రెస్ మీట్ మళ్ళీ మీరు చేయండి. ఆయన సహజ శైలిలో ఒక ఉద్యోగిగా, ఉన్నతోద్యోగిగా ఆయన తెలిసిన వివరాలన్నీ వెల్లడించాడు ఆయనకున్న సమాచారం మేరకు. పైగా వాళ్ళు గోశాలను కూడా విజిట్ చేశారు. సహజంగా అనేది మృత్యు అనేది జంతువులు మృతి చెందుతాయి. ఎందువల్ల మృతి చెందుతాయి? ఏమన్నా అనారోగ్యం పాలైతే మృతి చెందుతాయి, లేకపోతే వృద్ధాప్యం సమస్యలతో మృతి చెందుతాయి. ఆ విధంగా మృతి చెందేవి కొన్ని ఉంటాయి. రాజకీయాల్లో గతంలో మరి చెన్నారెడ్డిని ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దించడానికి హైదరాబాద్లో మత కలహాలు రెచ్చగొట్టాడు అనే అప్రతిష్ట ఎవరికి ఉంది? సరే, అట్లాగే రాజకీయాల్లో చిచ్చు పెట్టాలా, ప్రశాంతంగా జరిగే పరిపాలనలో అలజడులు సృష్టించాలా, ఏదో జరిగిపోతుందని ప్రజల్లో అనుమానం బీజాలు నాటాలా. ఇవన్నీ రాజకీయ కుట్రల్లో భాగం. ఆయన తిరుపతి వాస్తవ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన నిత్యం జగన్ గారి దృష్టిలో మెప్పు పొందాల. మంచి హైందవులు ఎక్కువగా ఉన్న దేశం ఇది, భారతదేశం. ఈ దేశంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టు గోమాత, ఆ గోమాతకున్న ప్రాధాన్యత దృష్ట్యా గోవులంతా చనిపోతున్నాయంట, టీటీడీ అంతా పాలన బాగలేదు, అక్కడ మొత్తం అన్నీ జరిగిపోతున్నాయి, అకృత్యాలు. తిరుపతిలో అన్యమత ప్రచారం చేసింది ఎవరు? తిరుపతిలో పోతే కల్తీ లడ్డు ఇచ్చేసింది ఎవరు? కల్తీ నెయ్యి ఇచ్చేసింది ఎవరు? తిరుపతిలో మద్య మాంసాలు అమ్మింది ఎవరు? తిరుపతిలో స్మగ్లింగ్ యాక్టివిటీస్ పైన కొండ మీద రక్తచందనాన్ని కూడా నిల్వ చేసింది ఎవరు? అదేవిధంగా తిరుపతిలో జరగని అవినీతి అక్రమాలు, తిరుపతిలో వ్యభిచారం చేయించింది ఎవరు? తిరుపతిలో స్థలాలు కబ్జాలు చేసింది. కానీ విజయభాస్కర్ గారు, ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం తిప్పికొట్టడం సర్వసాధారణమే. ఇప్పుడు గతంలోనే దానా కల్తీ జరిగింది, ఔషధాలు లేవు, వైసీపీ గవర్నమెంట్లో రకరకాలుగా ప్రాబ్లం చేసిందని చెప్తున్నారు. మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరగకుండా ఇప్పుడు వైసీపీ ఏదో కామెంట్ చేసిందని చెప్పి మీరు ఇవన్నీ బయటకు మాట్లాడడం, ఎదురుదాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము ఎదురుదాడి కాదు, ఎదురుదాడి చేయడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కొన్ని వాస్తవాల్ని సద్విమర్శ చేసినప్పుడు అంగీకరించాల్సిందే. ప్రజాస్వామ్యంలో సద్విమర్శను అంగీకరించాల్సిందే. సద్విమర్శ అయితే అంగీకరిస్తాం. సద్విమర్శ కానప్పుడు వాటిలో దృష్టికోణం, రాజకీయ కోణం ఉన్నప్పుడు, వారి దృష్టికోణం రాజకీయంగా ఉన్నప్పుడు మేము ఇప్పుడు అక్కడ సహజ మరణాలని అసహజ మరణాలుగా పోతే ఇలా చిత్రీకరిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నేపథ్యాన్ని తీసుకున్నా, ముందే చెప్పా మెగాస్టార్ చిరంజీవిని ఎంత ఇబ్బంది పెట్టారో ఎన్నికల సమయంలో. అప్పుడు విమర్శల్లో టీడీపీ కూడా చాలా విమర్శలు చేసిందిగా, అది వేరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు లేకుండా చిరంజీవిని ఒక రకంగా ఒక నిర్బంధ వాతావరణాన్ని సృష్టించి ఆయన ఏ పదాలు ఇలా అంటే వాళ్ళ నేపథ్యం చెప్తున్నా. అంటే మూలాలు వారికి ఉన్న మూలాలు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు
ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా వచ్చే వీవీఐపీలు వస్తారు అక్కడ. వీవీఐపీలు స్వామి దర్శనార్థం వస్తారు. వాళ్ళందరూ పరిచయం అవుతారు. వాళ్ళకున్న అధికారాలు పోయినాయి. ఇప్పుడు పరిచయాలు ఉండవు. అంటే ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా పైగా ఇప్పుడు వైసీపీ నాయకుడు కొన్ని కామెంట్స్ చేశాడు, 100 ఆవులు చనిపోయాయని. చనిపోలేదని చెప్తే సరిపోతుంది. గతంలో ఏ జరిగాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు విమర్శ చేసినప్పుడే గుర్తుకు వచ్చాయా? ఇంతకు ముందే 14 రోజా టికెట్లు, ఆఖరికి దర్శనం టికెట్లు రోజా ఎంత కమ్మింది కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ 10 మాసాలైంది అధికారం కరెక్ట్గా తెలుగుదేశం వచ్చి, కూటమి వచ్చి. ఈ 10 మాసాల్లో టీటీడీ బోర్డు ప్రమాణ స్వీకారం చేసి అన్నాళ్ళైంది. అప్పటి నుంచి టీటీడీలో అన్ని రంగాల్ని సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సంస్కరించవలసిన విషయాలు పోతే అన్నీ రూపకల్పన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ లోపు ఏమన్నా జరిగి ఉంటే గతంలో జరిగిన లోపాలు ఈ రోజుకి పరాకాష్ట అయ్యాయి. గతంలో వారి పరిపాలనలో వారు వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా వారి పరిపాలనలో అయితేమి, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితేమి, వారి పరిపాలనలో జరిగినటువంటి లోపాలన్నిటికీ పరాకాష్టే ఏమి జరిగినా, ఏ నష్టం జరిగినా వారి పరిపాలనకి పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. వాటన్నిటిని సంస్కరిస్తాం. వాటి మూలాలన్నింటినీ లాగుతున్నాం. పోతే త్వరలో ఇవన్నీ వెల్లడవుతాయి. ఎవరి పరిపాలనలో ఏమేమి జరిగింది, టీటీడీకి సంబంధించి ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి, అదేవిధంగా అసలు గోశాల విషయాలు అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మేమేదో పైగా చంద్రబాబు నాయుడు పరమ భక్తుడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వాళ్ళ ఊరు ఉంటుంది. మరి ఆయన పరమ భక్తుడు, ఈయన బిఆర్ నాయుడు గారు పరమ భక్తుడు. పైగా వాళ్ళు ఏటా అనేక సార్లు దర్శనం చేసుకుంటారు. అన్నదానం వాళ్ళ మనవడి పేరుతో చేయిస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవాంశ చేత. మరి వారు ఏమన్నా టీటీడీలో అక్రమాలు చేసిన గోశాలలో ఆవుల్ని వారు ఏమన్నా చంపుతారా? పైగా హిందువులకి ఆవు జోలికి పోవడం అంటే దేవత జోలికి పోవడం అని మరి ఉద్దేశపూర్వకంగా చేస్తారా? పోతే గోశాలలో అక్కడ సిబ్బంది మొన్న మీడియాకి వెల్లడిచ్చారు. 3గురిని ఇంటర్వ్యూ చేస్తుంటే నేనే చూశాను వివిధ ఛానల్స్లో. వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో నాసిరకము దాణా పెట్టారు. గతంలో ఇక్కడంతా గోవులు లేకుండానే గోవుల సంఖ్యని అధికంగా చూపించి మేత పేరుతో ఎక్కువ బడ్జెట్ రూపొందించి అది కొట్టేశారు. తక్కువ గోవులు ఎక్కువ దాణా, నిష్పత్తి అంటే దాణా నిష్పత్తి. విజయభాస్కర్ గారు అవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనుకుంటే, అవినీతి జరిగింది అనుకుంటే దాని మీద విచారణ చేయండి. కానీ మీ మీద విమర్శలు వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు తీస్తున్నారని జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి శాఖలో అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు టీటీడీ విషయం కానీ ఇతర దేవాలయాల విషయాల్లో అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇది వెల్లడైంది కాబట్టి, ఆరోపణ చేశాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి, ఈ సందర్భంగా మేము అదే రూట్లో ఉన్నామయ్యా, అన్నీ పరిశీలిస్తున్నాం, ఎగ్జామైన్ చేస్తూ ఉన్నాం, అన్ని స్కానింగ్ జరుగుతూ ఉన్నాయి, అన్నిటినీ కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా వీటన్నిటినీ పరిశీలించి కేసు బుక్ చేసి తర్వాత వాస్తవాలు వెల్లడిస్తాం, నిజాలు నిగ్గు తెలుస్తాం అని చెప్పి మేము ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అంతేగాని మేమేదో పట్టించుకోలేదని కాదు, మేము అన్నీ చూస్తూ ఉన్నాం, అన్నీ బయటకు వస్తాయి. రైట్. లక్ష్మణ్ గారు అక్కడ ఏమీ జరగలేదు, అయితే సహజ మరణాలే అవి అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా విచారణ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బొమ్మను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది 2000 మంది మాకు తెలుసు, వాళ్ళ నిఘా నేత్రాలు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి, అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి? నేను అదే చెప్తా ఉన్నా, నిజంగా అవి సహజ మరణాలా, లేదు దానాలో ఏమైనా లోపం ఉందా, వీళ్ళు ఇచ్చే వాటర్లో లోపం ఉందా, వీళ్ళు పెట్టిన ఫుడ్లో లోపం ఉందా, అసలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి, వయసు రీత్యా ముసలి వైపు చనిపోతున్నాయా, లేదా ఇతర వైరస్ ఏమైనా వచ్చి చనిపోతూ ఉందా, విచారణ చేయమని చెప్తూ ఉన్నాం కదా. అక్కడ తప్పు జరుగుతూ ఉంది, ఆవులు చనిపోయిన వాస్తవం, దాన్ని కట్టడి చేయండి. ఆ 100 ఆవులే కాదు, మిగతా ఆవులకు కూడా ఒకవేళ ఏ వైరస్ ఏదైనా వస్తే అట్లు కూడా వస్తాయి. అటువంటి సరైన జాగ్రత్తలు తీసుకుంటాను మేము చెప్తా ఉన్నాం. మీరు ఎదురుదాడి చేసి మీ హయాంలో చనిపోలేదా, మీ హయాంలో తక్కువ గోవులు చూపించి ఎక్కువ డబ్బులు చూపించారు, ఇందాక నేను అన్నాను కదా.
వీళ్ళు కమిషన్లు దబ్బడానికండి, కమిషన్ కోసం లక్ష్మణ్ గారు ఇక్కడ వివాదం ఎక్కడంటే గ్రాఫిక్స్ అవి కూడా వెల్లడవుతాయి త్వరలో. వీళ్ళు ఒళ్ళు బలిసిపోయి Morphine. పందుకొక్కలు తినడానికి అలవాటు పడిపోయినటువంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దు. రైట్ రైట్ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. రైట్ రైట్ పండుకొక్కులాగా రైట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు అన్ని నిజాలు నెగ్గు తెలుస్తాం రైట్ త్వరలో. విజయభాస్కర్ గారు కాల పరీక్షకి లక్ష్మణ్ తట్టుకోవాలా? గారు ఈ రోజు లక్ష్మణ్ మాట్లాడిన గారు మాటలు వెనక్కి తీసుకోగలవా? రేపు Right. కాల పరీక్షకి నిలబడాలి మనం మాట్లాడే రైట్ మాటలు. డెఫినెట్ గా అండి విజయభాస్కర్ గారు, మీరు ఆడిసినంత అబద్ధాలు ఈజీగా మేము ఆడలేం కదా. రైట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఒక పక్క లక్ష్మణ్ గారు. వినాలి విజయ్ గారు. ఒక మాట సార్ క్రైస్తవ మత ధర్మాన్ని ఫాలో అయ్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో పెట్టారు టీటీడీ బోర్డు. చైర్మన్ బిఆర్ వారి కుమార్తెలకు ఏ పద్ధతిలో వివాహం చేశాడు? రైట్ వినాలి సార్ విజయ్ గారు. రైట్ ఒక పక్క మీ చైర్మన్ ఆవులు చనిపోయిన స్టేట్మెంట్ ఇస్తాడు, రైట్ ఈవో గారు శ్యామలరావు ఆవులు చనిపోయిన స్టేట్మెంట్ ఇస్తాడు, రాష్ట్ర సీఎం ఏమో ఒక్క ఆవు కూడా చనిపోలేదని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటంటే మీ స్టేట్మెంట్లు ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడుకి ఏం జరుగుతుందో తెలియట్లేదా? కనీసం ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర సీఎంకి మీరు ఎవరా? నాతో కళ్ళు పూసుకుని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అవును, సమాచారం లేటెస్ట్ సమాచారం అంతా సీఎం మాట్లాడు. విజయభాస్కర్ గారు ఆయన దర్శనం చెప్పనండి. రైట్ రైట్ లక్ష్మణ్ గారు మనకు టైం తక్కువ ఉందండి. రైట్ పథకాలు అబద్ధాలు అంటాడుగా, మీరు ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు అయితే ప్రజలు నిజాలని నమ్మేస్తారా మీరు? రైట్ ఇక్కడ రైట్ విజయభాస్కర్ రైట్ గారు కృష్ణాంజనేయుడు గారు ప్రధానంగా కొండపై రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పినా కూడా అధికార ప్రతిపక్షాలు ఏదో రకంగా రాజకీయాలే మాట్లాడుతున్నాయి, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు భక్తుల నుంచి కూడా వస్తుంది. ఎలా చూడాలి? సార్ రైట్ విజయ్ గారు, లక్ష్మణ్ గారు ఒక్క ఈ నిమిషం. రోజున రాజకీయాలకు ఉపయోగించుకోవటము, మతపరమైనటువంటి సెంటిమెంట్స్ రైజ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అనేటువంటిది ఏ పార్టీకైనా మంచిది కాదండి. ఇది హర్షణీయం కూడా కానే కాదు. ఇక్కడ ప్రభుత్వము అధికారంలో ఉండేటువంటి పక్షానికి బాధ్యత ఉంటుంది. విజయభాస్కర్ గారు ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తప్పుల వల్లే ఇదంతా జరుగుతుందని. మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటిపోయింది. ఆ విషయం గుర్తు పెట్టుకోకుండా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం ఎన్నాళ్ళు చేస్తారు? మీరు ఆల్రెడీ కొద్ది నెలలు చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని సమీక్షిస్తున్నాం, చర్యలు తీసుకోమని అడుగుతున్నాం, చర్యలు తీసుకోవట్లేదు. 10 నెలలు అయింది. 10 నెలల కాలంలో మీ తప్పుల వైపు నుంచి మీరు పొరపాట్లు కింద చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయ పరమైన విమర్శలు చేస్తారు. వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, మీరు ఎక్కడ తప్పులు చేస్తారో ఎక్కడ దొరుకుతారో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి విమర్శలు చేస్తారు. ఆ విమర్శలకి మీరు సరైన రీతిలో మా ప్రభుత్వం సరిగ్గా ఉంది అని చెప్పడం అనేది మీ బాధ్యత, వైసీపీకి కాదు, రాష్ట్ర ప్రజలకి. నేను ఒకటి చెప్తాను, మీ చంద్రబాబు నాయుడు బాగా నిజాయితీ పరుడు, పరమ భక్తుడు అని మీరు చెప్తున్నారు కదా. ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పైన కొండ మీద ఎన్ని మద్యం సంబంధించినటువంటి కేసులు, అదే విధంగా మాంసానికి సంబంధించినటువంటి కేసులు ఎన్ని వచ్చాయి? అదే విధంగా అసలు తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా సరే ఎప్పుడు లేవు, కానీ వారి హయాంలో స్మగ్లర్స్ చేశారు తిరుపతి కొండ మీద. తిరుపతి కొండ మీద ఈ మద్యము, మాంసము, జోదము ఇవన్నీ తాండవిచ్చాయి ఆ గెస్ట్ హౌస్ అంతా. టీటీడీ చేసినటువంటి ఏంటి? అసలు తిరుపతి చరిత్ర ఇంతవరకు తొక్కిసలాట జరిగి ఒక మనిషి చనిపోయినటువంటి చరిత్ర ఉందా? మేము ఆ ఉద్యోగం చాలా తగ్గించాం. కారణం ఏంటి? మీ లోపం కదా, మీ టీటీడీ ఫెయిల్యూర్ కదా? అది ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వరకు దాని మీద? ఏదో మా పరమ భక్తుడు అయ్యంటే నేను ఒకటి చెప్తాను, టీటీడీ బోర్డు సభ్యులు కూడా మీరు తీసుకొచ్చి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైతే వ్యాపారవేత్తలని ఆరోపణలు ఉండేటువంటి వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసినట్టుగా మీరు కూడా అంతే వేశారు. ఈ రోజున టీటీడీ మొత్తం కూడా పప్పు ఉప్పు దగ్గర నుంచి కొనుగోలు దగ్గర నుంచి మొత్తం అన్నిట్లో అంత కరప్షనే, మొత్తం కరప్షన్ జరుగుతుంటే మా చంద్రబాబు నాయుడు పరమ భక్తుడు, మా బిఆర్ నాయుడు పరమ భక్తుడు. ఈ మధ్య ఏం టెండర్లు పిలిచారు? ఏమన్నా పెసరపప్పు పిలిచారా, కందిపప్పు పిలిచారా, లేకపోతే ఏం జీడిపప్పు పిలిచారా, బాదం పప్పు పిలిచారా, కుంకుమ పువ్వు పిలిచారా, పునుగు పిల్లి ఇది పిలిచారా? ఏ టెండర్లు పిలిచారు చెప్పండి? ఏ టెండర్లు అవినీతి జరిగింది చెప్పండి? రైట్ కృష్ణాంజనేయుడు గారు, మనకు టైం అయిందండి, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయుడు గారు, అలాగే లక్ష్మణ్ గారు, విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.